మాసం సందర్భంగా మన కాసం ఫ్యాషన్స్ కిలో చీరలు కొనండి, అరకిలో చీరలు ఉచితంగా పొందండి. గాడ్జిల్లా ఎల్నినో ప్రపంచం మీదకి ఉగ్ర రూపంతో దూసుకొస్తోందా? పసిఫిక్ వేడితో డేంజర్ బెల్స్ మోగుతున్నాయా? నాసా ఉపగ్రహాలు తీసిన ఫోటోల్లోని వేడి తరంగాలు దేనికి సంకేతం? ఎల్నినో స్పీడుకు శాస్త్రవేత్తలు కూడా షాక్ అవుతున్నారా? ఎల్నినో ఈ పేరు వింటేనే ఇప్పుడు యావత్ ప్రపంచం వణికిపోతోంది. ఈ ఏడాది అంచనా వేసిన సూపర్ ఎల్నినో ప్రభావం ఇప్పటికే మొదలైంది. సెప్టెంబర్ నాటికి తీవ్ర రూపం దాల్చే ముప్పు పొంచి ఉందంటున్నారు నిపుణులు. 2026లో ఏర్పడుతున్న సూపర్ ఎల్నినో గత 150 ఏళ్లలోనే అత్యంత తీవ్రంగా మారే అవకాశం ఉందన్న ఆందోళనల నేపథ్యంలో శాస్త్రవేత్తలు మరో పిడుగులాంటి వార్త వినిపించారు. పసిఫిక్ మహాసముద్రంలో ఉష్ణోగ్రతలు వేగంగా పెరగటం వల్ల భూమి వాతావరణాన్ని తలకిందులు చేసే శక్తివంతమైన ఎల్నినో మరోసారి బలపడే సంకేతాలు కనిపిస్తున్నాయని వార్నింగ్ బెల్స్ మోగించారు. ఈసారి కేవలం సముద్ర ఉపరితలంలోనే కాదు, పసిఫిక్ మహాసముద్రం లోతుల్లోనే భారీగా వేడి నిల్వలు పేరుకుపోతున్నాయని గుర్తించారు. ఈ అసాధారణ మార్పులను నాసా ఉపగ్రహాలు గుర్తించడంతో ప్రపంచ వాతావరణ నిపుణులు అప్రమత్తమయ్యారు. అందుకే 2026లో ఏర్పడే అవకాశం ఉన్న ఈ ఎల్నినోను కొందరు నిపుణులు గాడ్జిల్లా ఎల్నినోగా అభివర్ణించారు. గాడ్జిల్లా ఎల్నినో ప్రభావంతో ప్రపంచవ్యాప్తంగా తీవ్ర వేడి తరంగాలు, కరువులు, భారీ వర్షాలు, వరదలు వంటి వాతావరణ విపత్తులు పెరిగే ప్రమాదం ఉందని నిపుణులు చెబుతున్నారు. వాతావరణ మార్పుల ప్రభావం కూడా తోడవటంతో 2026-27 కాలం రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలను నమోదు చేసే అవకాశం ఉందని అంతర్జాతీయ సంస్థలు హెచ్చరిస్తున్నాయి. ఎల్నినో అనేది ఎల్నినో సదర్న్ ఆసిలేషన్ అనే వాతావరణ వ్యవస్థలోని 3 దశల్లో ఒకటి. మధ్య, తూర్పు ఉష్ణమండల పసిఫిక్ మహాసముద్రంలోని సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు సాధారణం కంటే ఎక్కువగా పెరగటం వల్ల ఈ పరిస్థితి ఏర్పడుతుంది. ఎల్నినో కారణంగా వర్షపాతం తగ్గడంతో పాటు అకాల, తీవ్రమైన వాతావరణ మార్పులు కూడా సంభవిస్తాయి. ఋతుపవనాలు బలహీనపడి ఎండ తీవ్రత, వాతావరణంలో వేడి విపరీతంగా పెరుగుతాయి. అకాలంగా ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులు, వడగండ్ల వానలకు దారితీస్తుంది. ఎల్నినో ఉన్నంత మాత్రాన వర్షాలు అసలే పడవని కాదు. వర్షాలు పడాల్సిన సమయంలో, పొడి వాతావరణం ఉండి ఋతుపవనాలు ముగిసే సమయంలో అకస్మాత్తుగా భారీ వర్షాలు పడే ప్రమాదం కూడా ఉంటుంది. ఇక ప్రపంచాన్ని భయపెడుతున్న ప్రస్తుత ఎల్నినో విషయానికి వస్తే 14 రకాల వాతావరణ నమూనాల నుండి సేకరించిన 667 అంచనాల విశ్లేషణ ప్రకారం ప్రస్తుతం పొంచి ఉన్న ఈ ఎల్నినో గతంలో కంటే ఎక్కువ వినాశనాన్ని సృష్టించవచ్చని అంచనా వేస్తున్నారు. అంటే 1982, 83, 1997, 98, 2015, 16 నాటి రికార్డులను కూడా ఇది అధిగమించే అవకాశం ఉందంటున్నారు. ఎల్నినో కారణంగా వాతావరణంలో సంభవించే మార్పుల వల్ల ప్రపంచంలోని పలు ప్రాంతాల్లో వర్షపాత విధానం పూర్తిగా మారిపోనుంది. భారత్లోని కొన్ని ప్రాంతాలతో పాటు కరేబియన్ దీవుల మధ్య అమెరికా, ఉత్తర బ్రెజిల్, దక్షిణాఫ్రికా, ఇండోనేషియా, ఫిలిప్పీన్స్, ఆస్ట్రేలియా దేశాలలో వర్షాలు బాగా తగ్గిపోయి కరువు పరిస్థితులు తలెత్తే ముప్పు ఉందంటున్నారు. జలాశయాలు ఎండిపోయి భూగర్భ జలాలు క్షీణించే ప్రమాదం కనిపిస్తుంది. మరోవైపు పెరు, ఈక్వెడార్, తూర్పు ఆఫ్రికా, మధ్య ఆసియా ప్రాంతాల్లో సాధారణం కంటే భారీగా వర్షాలు కురిసే అవకాశం ఉంది. అకస్మాత్తుగా సంభవించే ఈ అతివృష్టి వల్ల వరదలు ముంచెత్తుతాయి. పలు దేశాల ఆర్థిక వ్యవస్థలకు మూల స్తంభమైన వ్యవసాయ రంగంపై ఎల్నినో అత్యంత దారుణంగా ప్రభావం చూపిస్తుందంటున్నారు నిపుణులు. వర్షాలపైనే ఆధారపడే మెజార్టీ సాగు భూముల్లో పంటల దిగుబడి గణనీయంగా తగ్గుతుంది. గత 11 ఏళ్ల కాలంగా ప్రపంచ సగటు ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిలో నమోదవుతూ ఉండటంతో నేలలో ఉండే తేమ శరవేగంగా ఆవిరైపోతోంది. ఇది పంటల సాధారణ ఎదుగుదలను దెబ్బతీసి తీవ్ర నష్టాన్ని మిగులుస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఆహార మార్కెట్లలో కొరత ఏర్పడి నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్నంటే ముప్పు ఉందని వరల్డ్ రిసోర్సెస్ ఇన్స్టిట్యూట్ WRI హెచ్చరించింది. ఉష్ణోగ్రతలు విపరీతంగా పెరగటం వల్ల అడవుల్లో కార్చిచ్చు రగులుకునే ప్రమాదం మరింత పెరుగుతుంది. ముఖ్యంగా దక్షిణ అమెరికా, ఆగ్నేయాసియా, ఆస్ట్రేలియా, కెనడా వంటి దేశాలలోని అటవీ ప్రాంతాలు ప్రమాదంలో పడే అవకాశాలున్నాయి.
2015, 16, 2023, 24 మధ్య కాలంలో సంభవించిన ఎల్నినో తీవ్రత వల్ల అమెజాన్ వంటి దట్టమైన అడవుల్లో భారీగా మంటలు చెలరేగి దాదాపు 23 లక్షల హెక్టార్ల అటవీ విస్తీర్ణం అగ్నికి ఆహుతైంది. ఇప్పటికే గ్లోబల్ వార్మింగ్ బారిన పడి అల్లాడుతున్న భూమిపై ఈ పరిణామాలు జీవన సంక్షోభానికి దారితీయవచ్చంటున్నారు నిపుణులు. అందుకే ప్రపంచం ముందుకు దూసుకొస్తున్న ఈ ఎల్నినో గండాన్ని ముందస్తు ప్రణాళికలతో అధిగమించడం అత్యవసరమని హెచ్చరిస్తున్నారు.